నమస్తే సార్. నమస్కారం అండి. ఇక్కడ మన టీఎస్లో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, ఒక రకంగా బీజేపీ సంబంధించి ఆల్మోస్ట్ ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే. రీజన్స్ ఏమనుకోవచ్చు, ఎందుకని ఎన్ని ఇయర్స్ అయినా సరే ఈ తెలుగు రాష్ట్రాల్లో స్ట్రెంగ్తన్ అవ్వట్లేదు బీజేపీ పార్టీ? ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఉంటుందండి. దాని ప్రకారమే వాళ్ళు పనిచేసుకుంటూ వస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా పుట్టినరోజే ఆవకాయ తినాలి లేకపోతే పరిగెడుతూ ఏదో చేయాలంటారు కదా, అట్లాంటి ఆవేశ పనులు ఏమీ చేయట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి వ్యాప్తి చేసుకుంటూ పార్టీని 2 సీట్లతో ప్రారంభమైన పార్టీ ప్రయాణాన్ని ఈ రోజున సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక 20 ఏళ్ల క్రితం రాజకీయం మీరు చూసినట్లయితే భారతదేశపు రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. సంకీర్ణ ప్రభుత్వాలే తప్ప సొంత బలంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని స్థాయికి వచ్చేసాయి. ఆల్మోస్ట్ 96 నుంచి కూడా చూసుకుంటే, 96 కూడా కాదు, పివి నరసింహారావు గారి టైం నుంచి కూడా చూసుకుంటే అన్ని సంకీర్ణ ప్రభుత్వాలు. పివి నరసింహారావు గారు మొట్టమొదట 5 ఏళ్ళు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి. ఆ తర్వాత వచ్చిన గుజరాల్ కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, దేవగౌడ గారు కావచ్చు, ఇంకెవరన్నా కూడా అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే. ఈవెన్ 96లో వాజ్పేయి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వమే, సొంత మెజార్టీ లేదు. ఆ స్థాయి నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారు మిషన్ 270 అని పనిచేసుకుంటే 2014లో 282 సీట్ల సొంత మెజారిటీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థితికి వచ్చారు. ఆ తర్వాత 2019లో యాంటీ ఇన్కంబెన్సీ అనేది కనిపించకుండా 302 సీట్లతోటి, అంటే ఇంకొక దాదాపు 30 సీట్లు 20 సీట్లు పెరిగి సొంత బలంతో మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఈసారి కూటమితో కలిపి లేకపోతే ఇండివిజువల్గాని 400 సీట్లు సాధించాలి అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అబ్కీ బార్ 400 పార్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా గర్వంగా చెప్పారు. ఇకపోతే ఈ వ్యాప్తి విషయానికి చూసుకుందాం. మొదటగా భారతదేశపు ఉత్తరపు భాగంలో భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దక్షిణ భాగంలో భారతదేశానికి, అంటే ఈ దక్షిణ భాగం అని ఎందుకు చెప్తున్నాను అనేది కూడా చెప్పాల్సింది. ఈరోజు కర్ణాటకలో సొంతంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి వచ్చింది. దురదృష్టవశాత్తు మొన్న ప్రభుత్వాన్ని కోల్పోయినా కూడా మళ్ళీ ఎంపీ ఎన్నికలకు వచ్చేపాటికి ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో. ఇక్కడ నరేంద్ర మోడీ అనే ఒక ఫిగర్ని మాత్రమే చూస్తారు. ఆయన పర్సనాలిటీని ఊహించుకుని అక్కడ క్యాండిడేట్తో సంబంధం లేకుండా వేళ్ళన్నీ కూడా కమలం వైపు వెళ్తూ ఉన్నాయి. ఒక బెంగళూరులోనే కాదు, కర్ణాటకలోనే కాదు, ఈరోజు తెలంగాణలో కూడా చూసుకుంటే గతంలో ఒకే ఒక ఎమ్మెల్యే సీట్కి గెలవటం జరిగింది 2018 ఎలక్షన్స్లో. కానీ 2019లో 6 నెలల తర్వాత జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు ఎంపీలను గెలవటం జరిగింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి. అంటే 6 నెలల్లో పార్టీ గ్రాఫ్ ఎంత పెరిగింది అనేది చూడవచ్చు. మొన్న కూడా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా గణనీయమైన శక్తిని ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేపాటికి అగైన్ పార్టీలో ఇక్కడ క్యాండిడేట్ ఎవరు నిలబడుతున్నారు, అపోజిషన్లో ఎవరు నిలబడుతున్నారు, ఇవి ఏమీ చూడరు. పైన మోడీ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ మోడీ అనే వ్యక్తి భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మోడీ కోసం మోడీ ఎటుంటే అటు నొక్కటమే, అది కమలంపై గుర్తుని గుద్దటమే. కానీ బీజేపీ అంటే కేవలం హిందూ దేవాలయాలు, హిందువుల గురించి దాని గురించే అభివృద్ధి ఉంటుంది తప్పితే వేరే సంబంధించి సంక్షేమ పథకాలు, ఇండియా డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువ జరిగినాయి అనేది చాలా మంది వాదన. దీనికి మీరు ఏకీభవిస్తారా? చాలా మంది వాదన అనే కంటే కూడా చాలా మంది యొక్క ప్రచారం అండి అది. దాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ప్రచారం అనేదాన్ని ప్రచారం అనేదాన్ని ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ వాస్తవం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 2024 ఎన్నికల కోసం మోదీ గ్యారంటీ అని చెప్పేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో కనుక మీరు చూడండి, ప్రతి పాయింట్ 2019లో ఇచ్చిన హామీల్ని మేము ఏమేమి నెరవేర్చాము అని చెప్పి ఇప్పుడు 2024లో మేము ఏం చేస్తాము అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు. అందులో మీరు చూసుకున్నట్లయితే సంక్షేమం లేదు, అభివృద్ధి లేదని మురిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే సమాధానం. ఆయుష్మాన్ భారత్ ఏంటండి? సంక్షేమం కదా. కోవిడ్ టైంలో అందరికీ కూడా నిత్యావసరాలు సప్లై చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా భారతదేశంలో 80 కోట్ల మందికి ప్రభుత్వం రేషన్ అందిస్తూ ఉంది. ఇది సంక్షేమం కదా. అభివృద్ధి పరంగా చూసుకున్నాం. ఈరోజు భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా నిమిషానికి 1 కిలోమీటర్ రోడ్డు వేస్తున్నారు. నేషనల్ హైవేస్ నిమిషానికి కిలోమీటర్ రోడ్డు వేస్తున్నారు. ఎప్పుడన్నా జరిగిందండి ఇట్లాంటిది? ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చూసుకోండి. కంపెనీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఇతర విదేశీ పెట్టుబడులు కావచ్చు, మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, ఇవన్నీ ఎంత అభివృద్ధి చేశారు? ఇదంతా అభివృద్ధి కదా. ఏ అభివృద్ధి లేకపోతేనే భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ ఇంత ఆశ్చర్యంతో చూస్తున్నాయా?
ఇంతకుముందే మనం చూసాం. మన దేశ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్తే అధ్యక్షులకి వంగి వంగి సలాములు చేసేవాళ్ళు. ఈ రోజున భారతదేశానికి వచ్చినా, భారతదేశ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళినా సరే, విదేశాల అధినేతలు కూడా భారతదేశ ప్రధానికి సమాన హోదా ఇస్తూ, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ ప్రధాని వాళ్ళని డామినేట్ చేస్తూ ప్రవర్తిస్తూ ఉన్నారు. అంత దర్జాగా మన దేశం తలెత్తుకుని బతికే రోజులు ఇంతకుముందు ఎప్పుడైనా మీరు చూసారా? వాళ్ళు ఎప్పుడో గతంలో చెప్పారు భారత్ వెలిగిపోతుందని కొంతమంది. ఆ రోజుల్లో భారత్ వెలిగిందో లేదో తెలియదు, కానీ అప్పుడు భారత్ తగలబడుతుందన్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు భారత్ వెలిగిపోతూ ఉంది. ఆ వెలుగులకి కారణం నరేంద్ర మోదీ. ఆ నరేంద్ర మోదీ అనే నాయకత్వం ఇప్పుడే కాదు, ఇంకొకసారి కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అందుకే మా నినాదం కూడా ఒకటే, అబ్కి బార్ మోదీకి సర్కార్, బార్ బార్ బీజేపీ సర్కార్ అని చెప్పి అడుగుతున్నాం. తెలంగాణలో ముఖ్యంగా మాధవీలత గారు, అవునండి, జనరల్గా ఓవైసీకి అగెనిస్ట్గా ఆవిడ నిల్చోవటమే పెద్ద హాట్ టాపిక్ అయింది. ఒకటండి, పాత బస్తీ అనే దాని గురించి ఇక మనం మాట్లాడుకుని కూడా ప్రయోజనం లేదు. పాత బస్తీ గురించి మొన్న ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ఒక్కసారి గెలిపించండి, పాత బస్తీని కొత్త బస్తీ చేస్తానని చెప్పేసి. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు గెలిచాడు. కొత్త బస్తీ కాదు కదా, కనీసం మాదిరి బస్తీ కూడా ఎందుకు చేయలేకపోయాడు? పాత బస్తీ వెళ్తే ఇప్పటికీ పాత బస్తీ లాగానే ఉంది. 5వ సారో 6వ సారో పోటీ చేస్తూ కూడా ఆ వ్యక్తి ఈసారి గెలిపిస్తే పాత బస్తీని కొత్త బస్తీ చేస్తా అని చెప్పుకునేంత దౌర్భాగ్య స్థితిలో ఆ నియోజకవర్గం ఉంది అంటే వాళ్ళు ఏ పార్టీ పనిచేశారు? కేవలం మతం అనే ఒక సెంటిమెంట్ని రెచ్చగొడుతూ వాళ్ళు ఎంతకాలం పొట్టబోసుకున్నారు, పబ్బం గడుపుకున్నారు, అంతకుమించి ఏమీ లేదు. అలాంటి వాళ్ళని ఎదిరించి నిలబట్టడానికి ఈరోజు మాధవీలత గారు అనే ఆవిడ ధైర్యంగా ముందుకు వచ్చింది, పోటీ చేస్తుంది. ఆవిడ పందాలో ఆవిడ ప్రచారం చేసుకుంటుంది. ఇప్పుడు అతను కూర్చుని ఓవైసీ, అరే ఆవు మీకు అమ్మ అయితే నాకు ఎమ్మిరా, నీకు మమ్మీ అయితే నాకు ఎమ్మి, నేను తింటాను, నాకు ఆవుని చూస్తే నోరు ఊరుతుంది అని చెప్పేసి వాగాడు చిన్న ఓవైసీ అక్బరుద్దీన్. ఈ ఓవైసీ అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగైన బతుకమ్మ తల్లి గురించి అడ్డగోలు కారు కూతలు కూశాడు. వీళ్ళందరూ అట్లాంటి కారు కూతలు కూసినప్పుడు ఎవరు కేసులు పెట్టినట్టు నాకు జ్ఞాపకం లేదండి. పెట్టినా కూడా ఆ కేసులు కొట్టేశారు కదా. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో అన్నాడు, అరే బాబు మీరు 100 కోట్ల మంది ఉన్నారు కదా, మేము 25 కోట్ల మందే కదా, మా 25 కోట్ల మందికి ఒక్క పావు గంట పోలీసులు తప్పుకోండి, మీ 100 కోట్ల మంది సంగతి తెలుస్తా అని చెప్పేసి అన్నాడు. ఆ కేసుని ఆధారాలు లేవు అని చెప్పి కొట్టేశారు. అంటే ఏం ఆధారాలు కావాలి? నిజంగా 100 కోట్ల మందిని నరికితే అప్పుడు అది ఆధారం అవుతుందా? సరే, 100 కోట్ల మందిని నరికితే ఆధారం అవుతుంది అంటున్నాడు. అరే 100 కోట్ల మందిని నరకడానికి 25 కోట్ల మంది ఉన్న నీకే పావు గంట కావాల్సి వస్తే పోలీసులు తప్పుకుంటే, మరి నీ 25 కోట్ల మందిని ఏదైనా చేయాలంటే 100 కోట్ల మందికి ఎంతసేపు పట్టిద్ది? అదే పోలీసులు తప్పుకుంటే. అయినా అదే పోలీసులు తప్పుకుంటే నువ్వే మోగోడివా? ఇలాంటి వాళ్ళు ఎంతోమంది లేరా? నీకే నరకటం వచ్చా? నిన్ను నరకటం ఎవరికి రాదనుకుంటున్నావా? ఆల్రెడీ నడివిధిలో కుక్కను కాల్చినట్టు కాలిస్తే నువ్వు నరికితేనే కదా అన్నాళ్ళు హాస్పిటల్లో పడి చివరికి కిడ్నీలో ఆ బుల్లెట్ని అట్లాగే వదిలేసుకుని తిరుగుతున్నాడు. మరి వాళ్ళు ఎవరి మీద ఎప్పుడు కేసులు పెట్టలేదండి. అంటే వాళ్ళు చేస్తే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు. హిందువులు ఏ రాజాసింగ్ గారో, మాధవీలత గారో, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవుతుంది. ఈ సెలెక్టివ్ సింపతి పోవాలి ఈ దేశంలో. ఈ దేశంలో మైనారిటీలకు ఏ విధమైన సమాన హక్కులు ఇస్తున్నారో అటువంటి హక్కులే మాకు కూడా ఉండాలి. ఈ దేశంలో నువ్వు బాగుండాలి అని నేను కోరుకుంటున్నా, సర్వేజన సుఖినో భవంతని. కానీ వాడేం కోరుకుంటున్నాడు? నాకు పావుగంట టైం ఇవ్వు, అరగంట టైం ఇవ్వు అని చెప్పేసి అడుక్కుంటున్నాడు మమ్మల్ని నాశనం చేయడానికి. దీన్ని ఖండిస్తానికి ఒక ఆవిడ వస్తే మాత్రం ఇప్పుడు ఆవిడ మీద కేసులా? ఏమీ చేసేది లేదు ఆ కేసులతోటండి.